హాయ్ ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరి మండలారా లేవండి మేలుకొండలో పార్ట్ 51లో వేదాంతం గురించి 1897 సంవత్సరం నవంబర్ 12వ తేదీన లాహోర్లో స్వామి వివేకానంద ఇచ్చిన ఉపన్యాసంలో పార్ట్ 6 చెప్తున్నాను ఈరోజు నేను. ఇది ఒక సిద్ధాంతం కాదని మళ్ళీ చెబుతున్నాను, ఇది యథార్థమే. ఈ బల్ల ఉన్నది అని ప్రత్యక్షవాది అన్నప్పుడు ఈ బల్లకు ఒక స్వతంత్రమైన సొంత ఉనికి ఉందని, దాని ఉనికిలో ప్రపంచంలో ఇంకా దేని ఉనికి మీద ఆధారపడి ఉండదని, ఈ విశ్వమంతా నాశనమై శూన్యంలో కలిసిపోయినా ఈ బల్ల ఇప్పుడు ఉన్నట్లే నిలిచి ఉండగలదని వాని అభిప్రాయం. కొంచెం ఆలోచించి చూస్తే అది అలా ఉండటం సాధ్యం కాదని నీకు తెలిసిపోతుంది. ఈ విషయం ప్రపంచంలో ప్రత్యంశం సాధారణమై పరస్పర ఆధారం కలిగి సానుబంధమై పరస్పర అనుబంధం కలిగి ఉంటుంది. ప్రతి దాని ఉనికి మరొక దాని ఉనికి మీద ఆధారపడుతూ ఉంటుంది. విషయాలను గురించి మనకు కలిగే జ్ఞానంలోనూ 3 మెట్లు లేక అంశాలు ఉన్నాయి. ప్రతి వస్తువు ప్రత్యేకమై తక్కిన అన్నిటి నుండి వేరే ఉంటుందనుకోవడం మొదటిది. అన్ని అంశాలకు మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని గ్రహించడం రెండవది. మనం అనేకంగా చూసే ఒకే వస్తువు ఉన్నదని గ్రహించడం మూడవది. భగవంతుని గూర్చి పామరులకు కలిగే మొట్టమొదటి భావం ఆ భగవంతుడు ఈ జగత్తుకు వెలుపల ఎక్కడనో ఉన్నాడని. అంటే భగవంతుని గూర్చిన భావం కేవలం మానవుని గూర్చిన భావనలాగా ఉంది. మానవుడు చేసే దాన్నే అతడు చేస్తాడు, కానీ ఎంతో అతిశయంగా శ్రేష్టతరంగా చేస్తాడు, అంతే. ఈ భగద్భావన అసమంజసమని అసంపూర్ణమని ఎలా క్లుప్తంగా రుజువు చేయబడుతుందో చూసాం. ఒకే శక్తి సర్వత్రా వ్యక్తమవుతూ ఉంటుంది అనే భావం మరొకటి ఉంది. ఇది మనకు చండిలో కనిపించే సుగుణ బ్రహ్మం. ఈ సుగుణ బ్రహ్మం సమస్త సద్గుణాలకు ఆధారుడని మీరు భావించే భగవంతుడు కాడు. దయ్యం అనే 2 దేవుళ్లను మీరు పెట్టుకోరాదు. ఒక్కడిని మాత్రమే పెట్టుకుని అతనికే మంచివాడని చెడ్డవాడని కూడా చెప్పవలసి ఉంటుంది. ఒక్కని మాత్రమే పెట్టుకుని అందువల్ల కలిగే కష్టసుఖాలను అనుభవించవలసిందే, తప్పదు. ప్రతి జీవిలో శాంతి రూపంతో ఒప్పుతున్న ఓ దివ్య జనని నీకు నమస్కారం. ఓ మహాజనని, అన్ని జీవుల్లోనూ నిర్మల రూపంతో వెలిసిన నీకు వందనాలు అని చండిని ప్రార్థిస్తాం. భగవంతుని సర్వకారుడని భావించడం వల్ల కలిగే ఫలాలన్నింటినీ మనం అంగీకరించి తీరాలి. ఇదంతా ఆనందమయమై ఉంటుంది. ఓ గార్గి, ఎక్కడెక్కడ ఆనందంతో అక్కడంతా పరమాత్మ ఉంటాడు. ఎక్కడెక్కడ ఆనందం ఉందో అక్కడంతా పరమాత్మ ఉంటాడు. ఈ పరమాత్మను ఇష్టం వచ్చినట్లు వినియోగించుకోవచ్చు. ఇదిగో ఇక్కడ దీపం ఉంది కదా, దీని సాయంతో నీవు ఒక బీదవానికి 100 రూపాయలు ఎంచి ఇవ్వచ్చు. వేరొకడు దొంగ సంతకము సృష్టి చేయవచ్చు. ఈ 2 పనులు జరిగేటప్పుడు దీపం ఒకే రీతిగా ఉంటుంది. ఇది 2వ దశ. భగవంతుడి సృష్టికి వెలుపల కానీ దాని లోపల కానీ ఉండేవాడు కాడు అనడం 3వ దశ. భగవంతుడు ప్రకృతి ఆత్మ జగత్తు అన్న విపర్యాయ పదాలే, ఒకే భావం కలవే. నీవెన్నడూ 2 వస్తువులను చూడటమే లేదు. తత్వశాస్త్ర సంబంధమైన శబ్దాలను నీకు భ్రాంతి గొల్పుచున్నాయి. నీవు ఒక శరీరమని, నీకు ఒక ఆత్మ ఉందని, ఈ 2 కలిసి ఉంటాయని నీవు మొదటనే భావించుకుంటున్నావు. అది ఎలా సాధ్యమవుతుంది? నీ మనసులో వివరంగా ఊహించి చూడు. తాను చైతన్యమని యోగికి తెలుసు. అతనికి శరీర భావన అదృశ్యమైపోతుంది. సామాన్యుడు తాను ఒక శరీరాన్నని భావిస్తాడు.
వానికి ఆత్మభావం స్ఫురించదు. ఏలంటే తత్వ సిద్ధాంతంలో నరునికి ఒక శరీరం, ఒక ఆత్మ మొదలైన అనేక విషయాలు కలవనే భావం ఉంది. అందువల్ల అవన్నీ ఒకే కాలంలో గోచరించేవే అని నీవు భావిస్తావు. కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి మాత్రమే గోచరించగలదు. నీకు స్థూల పదార్థం గోచరించేటప్పుడు భగవంతుని గురించి మాట్లాడకు. నీవు కార్యాన్ని చూచేటప్పుడు ఆ కార్యం మాత్రమే నీకు గోచరిస్తుంది. దాని కారణం నీకు కనిపించడం లేదు. నీవు కారణాన్ని చూడటంతోనే కార్యం అదృశ్యమైపోతుంది. అయితే ఈ జగత్తు ఎక్కడుంది? ఎవరు దీన్ని తొలగించి వేస్తారు? సర్వకాల చైతన్యమై, ఆనందమయమై, సర్వాతీతమై, అసమానమై, సర్వగుణాతీతమై, సత్యయుక్తమై, ఆకాశాన్ని పోలి అపరిమితమై, నిరవయమై, అవ్యయమై, పరిపూర్ణమై వెలిగే బ్రహ్మం. ఓ ఋషి, ఓ విద్వాంసుడా, సమాధిగతుడైన జ్ఞాని హృదయంలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఎక్కడ ప్రకృతి వికారాలన్నీ అంతరించిపోయాయో, ఎవరిని భావతీత దశలో భావిస్తారో, అన్నింటితో ఎవడు సమానుడైన తనకు సమానమైనది లేనివాడో, ఎవడు పరిమితులకు అందనివాడో, ఎవడు మనలోని సత్తని చెప్పబడేదానికి సారభూతమైన వాడో అట్టి పరిపూర్ణుడు, అలాంటి బ్రహ్మము. ఓ ఋషి, ఓ విద్వాంసుడా, సమాధిగతుడైన జ్ఞాని హృదయంలో ప్రకాశిస్తూ ఉంటాడు. జనన మరణాలకు అతీతుడైన ఓ అఖండుడు, అతులితుడు, మహాప్రళయంలో పైన నీరు, క్రిందను నీరు, అన్ని వైపులా నీరు ఉండడంగా ఆ నీటి మీద ఒక్క తరంగమేని ఒక్క చిన్న ఆలయము కనిపించని స్థితిలో నెమ్మదిగా మునిగిపోయే జగత్తులాగా నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉండగా, సర్వదృశ్యాలు నాశనమై దుష్టుల సాధువుల వాగ్వాదాలు, పోరాటాలు, యుద్ధాలు తుదిముట్టి అణిగిపోతాయో అట్టి బ్రహ్మం. ఓ ఋషి, ఓ విద్వాంసుడా, సమాధిస్థుడైన జ్ఞాని హృదయంలో ప్రకాశిస్తూ ఉంటాడు అని వేదాలు ప్రకటిస్తున్నాయి. దీన్ని తెలుసుకునే దశ మీకు రాగలదు. అది వచ్చినప్పుడు ఈ ప్రపంచం అదృశ్యం కాగలదు. ఈ బ్రహ్మం, ఈ సద్వస్తువు తెలియబడనిదని, తెలియపడజాలదని గ్రహించాం. కానీ ఇది అజ్ఞేయవాదం కాదు. నీవు ఆ బ్రహ్మమే అయి ఉండటం చేత వాణ్ణి వేరువానిగా ఎరుగుట మహాదోషం కదా. బ్రహ్మం అంటే ఈ బల్ల కాదని, అవునని తెలుసుకున్నాం. ఆ నామం రూపం తీసివేయి. ఇక మిగిలే సద్వస్తువు ఆ బ్రహ్మమే. సమస్తంలోనూ కల సత్యపదార్థం ఆ బ్రహ్మమే. నీవే స్త్రీవి, నీవే పురుషుడివి, నీవే బలాఢ్యుడువు, నువ్వే బాలుడువు, నీవే బాలికవు, నీవే ఊతకర్రపై ఊగులాడిపోయే వృద్ధుడివి, నీవే ఈ జగత్ సర్వము అనే ఇలాంటిదే అద్వైత భావన. మరి కొంత వినండి. వస్తువుల మూలత్వాన్ని గురించిన వివరణం ఇందే ఉన్నట్లు తోస్తోంది. ఈ విషయంలోనే తర్కవాదాల శాస్త్రజ్ఞానమును దాటిని ఎదిర్చి స్థిరంగా నిలుపగలుగుతామని గ్రహించాం. ఇక్కడే హేతువాదానికి సుస్థిరమైన ఆధారం దొరుకుతుంది. అయినా భారతీయ వేదాంతి దీనికి పూర్వమున గల దశలను నిరసించేవాడు కాడు. అతడు వెనుతిరిగి చూచి వాటిని ఆశీర్వదిస్తాడు. అవి సత్యమే అని అతనికి తెలుసు. కానీ వాటిని అపసవ్యంగా వర్ణించడం తటస్థించింది. మాయ అనే అర్థం ద్వారా చూడటం చేత వికారమై కనిపించిన అవి అన్నీ ఆ ఒక్క సత్పదార్థమే. అన్నీ సత్యమే, సత్యేతరం కావు. పామరుడు ప్రకృతి బాహ్యునిగా చూసే వానినే కొంచెం చదువుకున్నవాడు జగత్తులో అంతర్యామి అయి ఉన్నట్లు చూస్తాడు. ఆ బ్రహ్మంనే ఋషి తన ఆత్మగా జగత్స్వరూపంగాను గ్రహిస్తాడు.
అంతా ఒకటే, ఒక్క తత్వమే. మాయామయమైన అద్దాల ద్వారా వేర్వేరు దృక్పథాల నుండి భిన్నములైన మనస్సులతో చూడటం వల్ల ఈ భేదమంతా కలుగుతోంది. ఇంతేకాదు, ఒక దృష్టి మరొక దృష్టికి దారి తీయాలి. శాస్త్రజ్ఞానానికి సామాన్య జ్ఞానానికి మధ్య ఉన్న భేదమేమి? చీకట్లో ఉన్న నీవు వీధిలో పోతుంటే ఏదైనా అసాధారణ విషయం జరిగితే దానికి కారణం ఏమని ఆ దారిని పోయే ఒకడిని అడుగు. ఆ సంఘటన ఒక దెయ్యం వల్ల కలుగుతోందని 10 మందిలో ఒక్కడైనా తప్పక చెబుతాడు. కారణాలను కార్యాలకు భిన్నంగా వెలుపులు కలవని దేవులాడటం అజ్ఞానుల స్వభావం కాబట్టి అతడు సదా దెయ్యాలను భూతాలను చూస్తుంటాడు. ఒక రాయి క్రింద పడితే పామరుడు ఏదైనా దెయ్యమో భూతమో దాన్ని పడివేసిందంటాడు. కానీ శాస్త్రజ్ఞానం గల పురుషుడో అది ప్రకృతి ధర్మం వల్ల భూమి ఆకర్షణ స్వభావం వల్ల జరిగిందంటాడు. ప్రకృతి శాస్త్రానికి మతానికి సర్వత్రా కలిగే పోరాటం ఎలాంటిది? మతాలు బాహ్య ప్రపంచం నుండి తెచ్చిపెట్టుకున్న అనేక సమాధానాలు బరువుతో కుంగిపోతున్నాయి. సూర్యుడు ఒక అధిష్టాన దేవత వంశంలో ఉంటాడు, చంద్రుడు మరొక అధిష్టాన దేవత వంశంలో ఉంటాడు. ఇలా అనంతమైన దేవతలు ఏర్పడుతున్నారు. ప్రతి వికారం ఒక దేవత వల్ల కలుగుతోంది. ఈ దేవతలంతా ఆయా విషయాలకు వెలుపులు ఉండేవారని అందరూ అంగీకరిస్తున్నారు. ఏదైనా విషయం యొక్క కారణం కోసం దాని స్వభావాన్ని పరిశీలించాలని ప్రకృతి శాస్త్రం చెబుతోంది. ఈ ప్రకృతి శాస్త్రం ఒక్కొక్క మెట్టుగా పైకి ఎక్కిపోతున్న కొద్దీ కారణాలను దేవతల భూతాల చేతుల్లో నుండి లాగివేస్తున్నది. అత్యంత శాస్త్రసమ్మతమైన మతమని చెప్పవచ్చు. అద్వైత మతం కూడా ఆధ్యాత్మిక విషయాల్లో అలాగే చేస్తున్నది కాబట్టి అది అత్యంత శాస్త్రమతమైన మతమని చెప్పవచ్చు. ఈ జగత్తు విశ్వాతీతుడైన ఏ బ్రహ్మదేవుని చేత సృష్టించబడలేదు. ఇది బయట ఎక్కడో ఉండే ఏ పెనుభూతం యొక్క సృష్టి కాదు. ఇది స్వయంగానే సృష్టి అయి స్వయంగానే ప్రకాశించి స్వయంగానే లయం పొందే ఒక అఖండ సత్పదార్థం. అదే బ్రహ్మం. తత్వమసి శ్వేతకేతో, ఓ శ్వేతకేతు, అది నీవే సుమా అని బోధించే ఈ అద్వైత మతం మాత్రమే శాస్త్రానుగుణమైన మతమని మనం గ్రహించగలం. ఈ కాలంలో నవ్య భారతదేశంలోని మిడిమిడి చదువులు చదివిన వారు హేతువాదమని తర్కమని ఏమేమో ప్రగల్భాలు కొట్టడం రోజు నేను వింటున్నాను. ప్రకృతి శాస్త్రాన్ని గురించి వారి ప్రగల్భాలు ఎలా ఉన్నా మీలో అన్ని సంప్రదాయాల వారు వచ్చి అద్వైతులైపోవా సాహసిస్తారని బుద్ధ భగవానులాగా బహుజన హితాయ బహుజన సుఖాయ, అనేకులు క్షేమం కోసం అనేకులు సుఖం కోసం అంటూ ఈ మతాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు అలా చేయకపోతే మిమ్మల్ని పిరికివానిగా భావిస్తాను. మీరు మీ పిరికితనాన్ని పోగొట్టుకోజాలకపోతే, మీరు మీ భయాన్ని సాకు చెప్పుకుంటే అలాంటి సాకునే ఇతరుల పట్ల కూడా అంగీకరించండి. పాపం విగ్రహారాధకులపై పడకండి. వారిని వెర్రి దైవాలని దూషించకండి. మీతో పూర్తిగా ఏకీభవించని ప్రతి వానికి బుద్ధులు చెప్పడానికి పూనుకోకండి. మీ మట్టుకు మీరే పిరికివారే ఉన్నట్లు మొట్టమొదట తెలుసుకోండి. సంఘాన్ని చూసి మీరు భయపడితే మీ పూర్వ మూఢాచారాలు గూర్చి మీరే అంతగా భయపడితే పామర జనులు ఈ మూఢ విశ్వాసాలను గూర్చి ఎంతగా భయపడతారో, అవి వారిని ఎంతగా బంధించి పడవేస్తున్నాయో విచారించండి. అద్వైత అభిప్రాయాలు ఇలా ఉంటాయి. అందరినీ ఆదరణతో చూడండి. ప్రపంచమంతా కేవలం సిద్ధాంతంలోనే కాక అనుభవంలోనూ అద్వైత భావనము మగుగాక అని నేను భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. అంత పైకి మనం పోజాలకపోతే దాని క్రింద మెట్టు వరకైనా పోదాం గాక. పామరులను ఆదరణతో చేయి పట్టుకుని వారు ఒక్కొక్క మెట్టే ఎక్కిపోయేలా సహాయం చేయుదుం గాక. భారతదేశంలోని
మతయాత్ర అంతా పురోగమనమే అని బాగా గ్రహించండి. చెడు నుండి మంచికి పోతున్నామని తలచకండి. మనం అల్పశుభం నుండి మరింత శుభానికి చేరుతున్నామని తెలుసుకోండి. నీతి ధర్మాన్ని గురించి మరికొంత చెప్పవలసి ఉంది. మన పిల్లలు ఎవరి నుండి నేర్చుకుంటారో భగవంతునికే ఎరుక. అద్వైత మతం ప్రజలను అవినీతి పరులను చేస్తోందని విని చెలరేగి మాట్లాడుతున్నారు. మనమందరం బ్రహ్మమే అయితే నీతితో అసలు పనేముంది? బడితే కర్రతో తప్ప క్రమ మార్గంలో నడవని పశువు చేయవలసిన వాదం ఇది. మీరలాంటి పశువులు కావడం కంటే ఎందులోనైనా పడి మరణించడం మేలు. ఎప్పుడు బడితే కర్రకు లోబడి నడవగోరే మానవులుగా జీవించడం కంటే మరణించడమే ఉచితం. కర్ర తొలగినంతనే మీరు రాక్షసులైపోతారా? అలా అయితే మిమ్మల్ని హతం చేయవలసిందే, గత్యంతరం లేదు. మీరు నిరంతరం బడితి పోటులతోనూ ముట్టికాయలతోనూ బ్రతకవలసిన వారైతే మీకు మార్గాంతరం లేదు, మీకెన్నటికీ మోక్షం లేదు. ఇక రెండవ విషయం, అద్వైతం మాత్రమే నైతిక వివరణను బోధించగలదు. ప్రతి మతం పరోపకారం చేయడం నీతికంతకు సారమని బోధిస్తోంది. స్వార్థరహితంగా వర్తించండి అని ప్రతిదినం అంటాడు. ఎందుకు? నేను ఎందుకు నిస్వార్థాన్ని విడవాలి అని ప్రశ్నిస్తే ఏదో దేవత అలా చెప్పిందంటారు. ఆ దేవతను నేను సరుకు చేయను అంటావు. అప్పుడు ఏవో కొన్ని శాస్త్రాలు అలా విధిస్తున్నా అంటారు. అప్పుడు శాస్త్రాల్లో ఉండుగాక, అవి అలాగే చెప్పుగాక, నేను లెక్క చేయను, అవి ఏమి చెప్తే నాకేమి అంటావు. అంతటితో సరి, ఎవని మార్గం వానిదే. వెనుకబడిన వాడు ఇడుముల పాలవుతాడు. ప్రపంచంలోని నీతి అలా ఉంది. కనీసం చాలామంది అలా ఉన్నారు అనవచ్చు. నేనెందుకు నీతిపరుడుగా ఉండాలి? కారణమేమి అని ప్రశ్న వస్తే గీతలో చెప్పబడినట్లు నీవు సత్యాన్ని గ్రహిస్తే తప్ప దానికి వివరణ చెప్పజాలవు. సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థిత ఈశ్వరం నహి నస్వాత్మా నాత్మానం తతోయాతి పరాం గతిం. అంటే ఆత్మను సర్వత్రా సమంగా చూచే యోగి ఆత్మను ఆత్మచేత హింసించుకోజాలడు. అతడు పరమగతినే పొందగలుగుతాడు. నీవు ఎవరిని హింసించినా నిన్ను నీవే హింసించుకున్నవాడు అవుతావు. వారంతా నీవే. అద్వైతి బోధ వల్ల ఇది తెలుసుకో. నీకు తెలిసినా తెలియకున్నా అన్ని చేతులతో నీవు పనులు చేస్తూనే ఉన్నావు. అన్ని పాదాలతోనూ నీవు నడుస్తున్నావు. రాజప్రసాదంలో భోగించే రాజువు నీవే. దీండుపై వీధుల్లోని దుమ్ములో పడి దుఃఖించేవాడివి నీవే. నీవు పండితుల్లో పామరుల్లో కూడా ఉన్నావు. బలవంతుల్లోనూ బలహీనుల్లోనూ కూడా ఉన్నావు. దీన్ని గ్రహించి సానుభూతిపరుడివి కా. మనం ఇతరులకు ఎలా అపకారం చేయకూడదో ఆ కారణం ఇదే. అందువల్లనే నేను ఆకలితో బాధపడుతున్నప్పటికీ వేల కొద్దీ నోళ్లతో తినేవారున్నారు. ఆ నోళ్ళన్నీ నావే అని భావించి నేను నిర్విచారంగా ఉండగలను. కాబట్టి నా గతి ఏమవుతుందా అని కానీ, నాకున్నది ఏమైపోనా అని కానీ నేను ఆతృత పడను. ఏలంటే ఈ జగమంతా నాదే. నేను అనంత ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నన్ను కానీ ఈ జగత్తును కానీ ఎవరు చంపగలరు? నీతి అంతా ఇందులో ఉంది. ఈ అద్వైత సిద్ధాంతం మాత్రమే దీనికి కారణాన్ని ఇలా విసిద్ధం చేస్తోంది. ఇతర మతాలు నీతిని బోధిస్తాయి, కానీ కారణాన్ని వివరింపజాలవు. ఇంతవరకు వివరణమేమో తెలుసుకున్నాము. సరే, ఇందువల్ల కలిగే లాభమేమి? ఇది బలవర్ధకం. నీవు ప్రపంచం మీద ప్రసరింపజేసిన సమ్మోహనమనే ముసుగును తొలగించు. దుర్బలతను కలుగజేసే సంకల్పాలను కానీ మాటలను కానీ మానవ కోటిలో ప్రవేశపెట్టకు. పాపాలన్నీ అనర్థాలన్నీ దుర్బలత అనే ఒక్క మాటలో ఇమిడి ఉన్నాయి.
అన్ని దోషకార్యాలకు ప్రేరణ శక్తి దుర్బలతే. స్వార్థపరత కంతకు మూలం దుర్బలతే. ఇతరులకు అపకారం చేయడానికి నరులను ప్రేరేపించేది దుర్బలతే. సత్యాన్ని కనిపెట్టి కపటవేషాలను ధరించేలా చేసేది దుర్బలతే. తమ స్వస్వరూపాలను అందరూ గ్రహింతురుగాక. అందరూ సోహం అంటూ దివారాత్రులు తమ స్వస్వరూపాన్ని ధ్యానింతురుగాక. అహం బ్రహ్మస్మి అంటూ ఈ బలవర్ధకమైన భావాన్ని తల్లిపాలతో ప్రతివారు త్రాగుదురుగాక. శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసి తవ్యః. మొట్టమొదటి దీన్ని గూర్చి వినాలి, తర్వాత దీన్ని గూర్చి మననం చెయ్యాలి. ఆ విచారణ నుండి, అలాంటి హృదయం నుండి ప్రపంచమెందుడు కనీ విని ఉండని మహాకార్యాలు బయలుదేరగలవు. ఓహో, ఈ అద్వైత మతాన్ని కొందరు ఆచరణయోగ్యం కాదంటున్నారు. అంటే స్థూల దృష్టికి ఇది ఇంకా వ్యక్తం కాలేదని అర్థం. కొంతవరకు ఆ మాట సత్యమే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓమిత్యేకాక్షరం పరం, ఓమిత్యేకాక్షరం జ్ఞాత్వా యో మదిచ్చతి తస్య తత్. ఓం అనే ఏకాక్షరం బ్రహ్మం, ఓం పరమం సత్య పదార్థం. ఈ ఓం యొక్క తత్వం తెలిసిన వానికి కోరినంతా లభిస్తుంది. ఓహో, అందువల్లనే ఈ ఓం యొక్క రహస్యాన్ని, అంటే ఆ ఓంకారం నీవే అనడం మొదటే తెలుసుకో. ఈ తత్వమసి అనే మహావాక్యం యొక్క భావం గ్రహించు. అప్పుడు నీవేమీ కోరితే అది తప్పక నీ కడకు వస్తుంది. నీవు లౌకిక సంపదను మిక్కిలిగా కోరుకుంటే నీవు అలాంటి వాడవని విశ్వసించు. నేను ఒక చిన్న నీటి బుడగగా ఉండవచ్చు. నీవు పర్వతమంత ఎత్తైన తరంగం కావచ్చు. అయినా మన ఇరువురికి ఆధార క్షేత్రంగా ఆ అనంత మహాసముద్రమే కలదని గ్రహించు. అఖండ బ్రహ్మమే మన శక్తికి, మన బలానికి ప్రధానమైన అవ్యయ కని. అందులో నుండి చిన్న బుడగనైనా నేను, ఉత్తుంగ పర్వత సమతరంగమైన నీవు మన ఇష్టం వచ్చినంత శక్తిని తీసుకొని వినియోగించుకోవచ్చు. కాబట్టి ఆత్మవిశ్వాసం కుదుర్చుకోవడం అద్వైత మతంలోని రహస్యం. ఆ తర్వాత నీవు ఎలాంటి నమ్మకమైనా పెట్టుకుందుగాక. ప్రపంచ చరిత్రపై అంచంచలమైన ఆత్మవిశ్వాసం కల జాతులు మాత్రమే శక్తివంతాలైన మహాజాతులుగా వృద్ధి పొందాయి. ప్రతి జాతి చరిత్రలోనూ ఆత్మవిశ్వాసం పూనిన వ్యక్తులు మాత్రమే గొప్పవారు, బలాఢ్యులు కాగలరని తెలుసుకోండి. ఇక్కడ భారతదేశానికి ఒక ఆంగ్లేయుడు గుమస్తాగా వచ్చాడు. డబ్బు లేకపోవడం చేతను, ఇంకా ఇతర కారణాల చేతను అతడు తన తలకు గురిపెట్టి 2 సార్లు తుపాకీతో కాల్చుకునే యత్నించాడు. 2 సార్లు అతని ప్రయత్నం విఫలం కాగా వానికి ఆత్మవిశ్వాసం కుదిరింది. అతడు తాను మహాకార్యాలు చేయడం కోసం జన్మించానని నమ్మాడు. ఆ పురుషుడే ఈ సామ్రాజ్య నిర్మాత అయిన క్లేవు. అతడే ఫాదరీల బోధనలు నమ్మి యావజ్జీవం దీనుడై, ఓ ప్రభువా, నేను దుర్బలుడిని, నేను హీనుడిని అంటూ దేవురింపసాగితే ఎక్కడుండేవాడు? బహుశా పిచ్చివాండ్ర చికిత్సాలయంలో పడి ఉండేవాడు. ఇలాంటి పిచ్చి బోధల వల్ల మీరు వెర్రివారైపోతున్నారు. ఇట్టి దౌర్బల్యంతో కూడిన బోధలు చేయడం వల్ల మానవజాతిని నాశనం చేసే ఘోర అనర్థాలు ప్రపంచం అంతటా వాటిల్లి చుండటం నాకు తెలుసు. ఈ విధంగా మన పిల్లల్ని పెంచుతున్నాం. వీరు సగం పిచ్చివారు కావడంతో ఆశ్చర్యమేముంది? ఈ బోధ అనుష్ఠానపరుల పక్షాన చేయబడింది. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పూనుకుని మీకు లౌకిక సంపద కావాలంటే దానికోసం పాటుపడండి. అది మీకు లభిస్తుంది. మీరు మహా మేధావంతులు కాగోరితే బుద్ధిక్షేత్రంలో పనిచేయండి. అప్పుడు మీరు మేధావులు కాగలరు. మీరు మోక్షాన్ని కోరితే ఆధ్యాత్మిక క్షేత్రంలో సాధన సాగించండి. అప్పుడు మీరు ముక్తులై నిర్యాణంలో ప్రవేశించి నిత్యానందం అనుభవిస్తారు. కానీ ఈ అద్వైత మతంలో ఒక లోపం సంభవించింది. దాని సాధన ఆధ్యాత్మిక క్షేత్రంలో మాత్రమే సాగించబడి ఇతర క్షేత్రాలు అశ్రద్ధ చేయబడ్డాయి. ఇప్పుడు మీరు దాన్ని పూర్ణంగా ఆచరణయోగ్యం చేయవలసిన సమయం వచ్చింది.
అది ఇంకా రహస్యంగా ఉండరాదు. అది ఇంక మీదట గుహల్లోనూ, అడవుల్లోనూ, హిమాలయాల్లోనూ సన్యాసుల దగ్గర మాత్రమే నిలిచిపోరాదు. అది ప్రజల అనుదిన జీవిత క్షేత్రానికి దిగి రావాలి. మహాసౌదాల్లో రాజులు దాన్ని అనుష్ఠించాలి. గుహల్లోని సన్యాసులు, గుడిసెల్లోని పేదలు, వీధుల్లోని యాచకులు అందరూ సర్వదా దాన్ని ఆచరణలో పెట్టాలి. కాబట్టి నీవు స్త్రీవైనా శూద్రుడివైనా భయపడవద్దు. ఏలనా ఈ మతాన్ని స్వల్పంగా ఆచరించినా కూడా అత్యధికమైన మేలు చేకూరగలదని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. కాబట్టి ఆర్య సంతానములారా, సోమరులుగా కూర్చోకండి, లేండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు ఆక్కండి. ఆ అద్వైత మతాన్ని అనుష్ఠానంలో పెట్టవలసిన కాలం వచ్చింది. దీన్ని స్వర్గం నుండి భూమికి తీసుకొని వద్దాం. ఇదే నూతన ధర్మ ప్రచారం. అదిగో వినండి, మనం పూర్వులు దీన్ని స్వర్గం నుండి భూమికి తీసుకుని పొండని మనల్ని ఆదేశిస్తున్నారు. మీ బోధన ప్రపంచమంతా వ్యాపించుగాక అని సంఘ శరీరంలో ప్రతి నాళంలోకి చొరబారుగాక. అవి ప్రతివాని సమిష్ట సంపదై ఉండని. అవి మన జీవితాల్లో ఐక్యానుసంధానం పొందాలి. అవి మన రక్తనాళాల్లో ప్రవేశించి ప్రతి రక్తబిందువుతో కలిసి ప్రసరించునుగాక. ఓహో, అనుష్ఠాన వేదాంతులుగా అమెరికన్లు మనకన్నా గొప్పవారని విని మీరు ఆశ్చర్యపడవచ్చు. కానీ అది నిజం. నేను న్యూయార్క్ నగరంలో సముద్ర తీరంలో నిలుచుండి వేర్వేరు దేశాల నుండి వలస వచ్చే ప్రజలను చూస్తుండేవాడిని. అణగదొక్కబడి, పీల్చి పిప్పి చేయబడి, నిరాశాహతులై మోమెత్తి మనుష్యుల వంక చూడటానికి జంకుతూ, చిరిగి పేలికలైన 4 గుడ్డల చిన్నమూటే తమ సర్వస్వంగా అనేకులు ఆ దేశంలో ప్రవేశిస్తారు. పోలీసువాడు కనిపించగానే వారు భయపడి కాలిబాటను విడిచి రెండవ ప్రక్కకు పరిగెడతారు. చూడండి, 6 నెలల్లో ఆ పురుషులే సొగసైన దుస్తులు ధరించి టీవీగా నడుస్తూ ప్రతి వాణి ముఖం వంక నిర్భయంగా చూస్తూ సంచరిస్తారు. ఈ అద్భుత పరివర్తన ఎలా కలిగింది? ఆర్మేనియా దేశం నుండో మరెక్కడి నుండో ఒకడు అమెరికాకు వస్తాడనుకోండి. స్వదేశంలో అతడు పోలికే లేకుండా పోయేంతగా అణగదొక్కబడి ఉంటాడు. అతడు బానిసగా జన్మించాడని ప్రతివారు వానికి అక్కడ బోధించి ఉంటారు. యావజ్జీవము అతడు అలాంటి దీనదశలో ఉండటానికే పుట్టాడని చెప్పి ఉంటారు. అతడు కదిలినా మెదిలినా కాలరాచి ఉంటారు. ఓ ఈ బానిస, నీవు బానిసవై పుట్టావు, నీవు బానిసగా ఉండవలసిందే, నీవు ఆశాశూన్యుడివై జన్మించావు, నీవు నిరాశహతుడివిగా ఉండిపోవలసిందే అని అక్కడ ప్రతిదీ వాడికి తెలిసి ఉంటుంది. నీకు ఆశలు లేవు, నిరాశుడివై నీచదాసుడివై ఉండిపోవలసిందే అని అక్కడ గాలి సైతం దశల నుండి వాని చెరువుల్లో వాని చెవులలో నూరు పోసి ఉంటుంది. బలవంతులు వాడిని పీడించి ప్రాణాల్ని విసిగించి ఉంటారు. కానీ అతడు న్యూయార్క్ నగర వీధుల్లో అడుగుపెట్టిన వెంటనే మాన్యరీతిని దుస్తులు ధరించిన ధీర పురుషుడొకడు ఎదురుగా వచ్చి ఆదరణ సూచకంగా చేతులు కలిపి గౌరవిస్తాడు. అతడు అందంగా దుస్తులను ధరించి ఉన్నా, అతడు పాత పేలికను ధరించి ఉన్న భేదమేమీ చూపడు. అతడు ఇంకొక అడుగు సాగిపోయి ఒక విందుల బస్సును చూస్తాడు. గొప్ప వారు బల్లల ముందు కూర్చుని పలహారాలు తీసుకుంటూ ఉంటారు. అదే బల్ల దగ్గర వీనికి కూడా ఒక ఆసనం చూపి యజమాని ఆహ్వానిస్తాడు. ఇతడు అటు ఇటు సంచరించేటప్పుడు అతనికి ఒక నూతన జీవం ప్రత్యక్షమవుతుంది. తాను కూడా మనిషిలో ఒకడై మెలగగల ప్రదేశం వాని కళ్ళకు కనిపిస్తుంది. అతడు వాషింగ్టన్ నగరానికి పోయి అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్తో చేతులు కలపవచ్చు. అనేక దూర గ్రామాల నుండి వచ్చిన ప్రజలను, కృషివలులను, చింపిరి గుడ్డలు కట్టిన వారిని అమెరికా అధ్యక్షుడు చేతులు జోడించి గౌరవించడం చూడవచ్చు. ఆ తర్వాత వానిపై గల మాయాపటం జారిపోతుంది. అంతవరకు సమూహంలో చిక్కి బానిసతనంలోనూ
దుర్బలతలోనూ మొగ్గుతున్న అతడు ఇప్పుడు బ్రహ్మమై నిలుస్తాడు. ఒకసారిగా మేల్కొంటాడు. ఇక లేచి మానవలోకంలో తాను ఒక వ్యక్తినే అని గ్రహిస్తాడు. అయ్యో, ఈ మన దేశంలోనో ఇది వేదాంతానికి జన్మక్షేత్రమైన కూడా మన జనసామాన్యం యుగాల నుండి సమూహంలో చిక్కి పడి ఉన్నారు. వారిని తాకితేనే మైలు సోకుతుంది, వారితో కలిసి కూర్చుంటేనే అశుచి పైన పడుతుంది. ఇలా నిరాశాహతులై వారు పుట్టుతున్నారు. ఆశారహితులుగానే జీవితాంతం ఉండిపోతున్నారు. తత్ఫలితంగా వారు ఇంకా పతితులైపోతున్నారు. మానవుడు ఎంత అధోగతి పాలు కాగలుగుతాడో అంత అధోగతిని పొంది అధమార్థ స్థితికి వచ్చాడు. మానవులై పుట్టి పశువులతో కలిసి నిద్రించవలసిన గతి ప్రపంచంలో మరే దేశంలో గోచరిస్తుంది? ఇలాంటి దుస్థితిని చూచి ఇతరులను దూషించకండి. పామర జనుల్లాగా పొరపడకండి. ఫలితమా ఇక్కడే ఉంది, దాని కారణం కూడా ఇక్కడే ఉంది. దోషమంతా మనదే. లేచి నిల్చోండి, ధైర్యం పోనండి, దోషాన్నంతా మీ భుజాల మీదనే వహించండి. ఇతరులను తిడుతూ వారి మీద దుమ్మెత్తిపోస్తూ కాలం గడపకండి. మీకు బాధలు తెచ్చిపెట్టిన దోషాలకన్నిటికీ మీరే కారకులని ఒప్పుకోండి. లాహోరు యువజనులారా, ఈ విషయాన్ని బాగా గ్రహించండి. పరంపరగా వస్తున్న ఈ జాతీయ మహాదోషం మన భుజాలపై ఉంది. మనకు ఆశలు కనిపించడం లేదు. మీరు వేల కొద్దీ సమాజాలు పెట్టవచ్చు, 20,000 రాజకీయ సంఘాలను స్థాపించవచ్చు, 50,000 సంస్థల్ని నెలకొల్పవచ్చు. కానీ సమిష్టిని అందరినీ గురించి సంకల్పం చేయగల ఆ సానుభూతి, ఆ ప్రేమ, ఆ విశాల హృదయం మీలో కొరబడి ఉన్నంతకాలం దీనివల్ల ప్రయోజనం ఉండదు. బుద్ధుని హృదయం మళ్ళీ భారతదేశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు, శ్రీకృష్ణ భగవానుని వాక్కులు అనుష్ఠానంలోకి వచ్చే వరకు మనకు ఆశ లేదు. మీరు యూరోపియన్లను, వారి వ్యవస్థలను, వారి మహాసభలను ఎన్నైనా అనుసరించుతురుగాక. కానీ నా కళ్ళారా చూచిన ఒక కథ చెబుతాను వినండి. ఇక్కడ యురేషియను అనబడే కొందరు బర్మియన్లను కొందరిని లండన్ నగరానికి తీసుకుని పోయారు. వారు లండన్లో ఈ బర్మియన్లను ప్రదర్శించి బాగా డబ్బు సంపాదించుకున్నారు. అంతటా వీరిని యూరప్ ఖండానికి తీసుకుని పోయి మీ గతి మీరు చూసుకోండి అని అక్కడ వదిలేశారు. పాపం వీరికి యూరప్ భాషల్లో ఒక్క మాటైనా తెలీదు. కానీ ఆస్ట్రేలియాలో ఉండే ఆంగ్లేయ ప్రతినిధి వీరిని లండన్ నగరానికి పంపాడు. అక్కడ వీరికి తెలిసిన వాళ్ళు ఎవరూ లేక ఆ మహానగరంలో నిరాధారులై ఉన్నారు. అంతటా ఒక దొరసాని వీరిని గూర్చి తెలుసుకొని ఈ బర్మా దేశీయులను తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. తన బట్టలను కట్టుకోవడానికి ఇచ్చింది. తన పడకను అన్నింటినీ వారికి వాడుకోవడానికి ఇచ్చింది. ఈ విషయాన్ని గూర్చి వార్తాపత్రికలకు వ్రాసింది. చూడండి, మరునాడే ఆ జాతి అంతా నిద్ర నుండి మేలుకున్నట్లు అయింది. ధనం ప్రవాహంగా వచ్చి పడింది. అంతటా వీరికి సహాయం దొరికింది. వీరు బర్మా చేరగలిగారు. ఈ విధమైన సానుభూతిపై వీరి రాజకీయ వ్యవస్థలు, ఇతర వ్యవస్థలు నిర్మితమై ఉన్నాయి. కనీసం తమ కొరకే అవని అచంచలములైన ప్రేమనిధులు అక్కడ ఉన్నాయి. వారు ప్రపంచాన్నంతటినీ ప్రేమించకపోవచ్చు, బర్మీలు వారికి శత్రువులే కావచ్చు. కానీ ఇంగ్లాండ్లో మాత్రం స్వజాతీయుల పట్ల, సత్యం పట్ల, న్యాయం పట్ల, తమ వాకిటి ఉన్న పరదేశుని ఆదరించే ధర్మం పట్ల వారికి గొప్ప అభిమానం ఉంది. పాశ్చాత్య ఖండంలో ప్రతి దేశంలో ఎంత అద్భుతంగా, ఎలాంటి ఆదరణతో నన్ను మన్నించారో మీకు తెలుపకపోతే నేను కృతజ్ఞుడిని అవుతాను. మనలో ఉదార హృదయం ఎక్కడుంది? ఇక్కడ ఒక చిన్న సమిష్టి పరపతి సంఘాన్ని స్థాపించబోతాం. వెంటనే ఒకరినొకరు మోసగించుకునే ప్రయత్నం. ఇంకేముంది, మరుక్షణమే అంతా నేల కూలుతుంది. ఆంగ్లేయ దేశీయులను అనుకరించడాన్ని గురించి వారిలాగా ఒక మహాజాతిని నిర్మాణం కావించడం గూర్చి
మీరా ప్రసంగించడం? మీకు పునాదులు ఏవి? వట్టి ఇసుక కాబట్టి ఏ వ్యవస్థ కాని ఒక్క నిమిషంలో ముక్కలు ముక్కలై నేల కూలుతుంది. కాబట్టి లాహోర్ యువజనులారా, మరలో ఒక్కసారి అద్వైత ధ్వజాన్ని లేవనెత్తండి. ఏలన ఆ భగవంతుడు మీకు సర్వత్రా ప్రత్యక్షమయ్యే వరకు అవసరమైన ఆ గాఢ ప్రేమ మరొక సిద్ధాంతంలో మీకు లభించదు. ఆ ప్రేమ ధ్వజాన్ని ఎగురువేయండి. లేండి, మేలుకోండి. గమ్యం చేరే వరకు నిలవకండి. లేండి, మరొక్కసారి మేలుకోనండి. వైరాగ్యం లేనిదే ఏమీ కొనసాగదు. మీరు ఇతరులకు సాయపడ కోరితే మీ సంకుచిత ఆత్మ తొలగిపోవాలి. క్రైస్తవులు చెప్పేలాగా మీరు దేవుడిని, ధనాన్ని ఒకే కాలంలో ఆరాధించలేరు. వైరాగ్యాన్ని వహించండి. మీ పూర్వులు మహాకార్యాలను నిర్వహించడం కోసం సంసారాలను త్యజించారు. తమ ముక్తి కోసం సంసారాలను త్యాగం చేసేవారు ఈనాడు ఉన్నారు. మీరు అన్నింటినీ త్యాగం చేయండి. మీ ముక్తిని సైతం త్యాగం చేసి ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధం కండి. అవును, మీరు మహాధీర వచనాలను సదా పలుకుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కావలసింది అనుష్ఠాన వేదాంతం. లెండి, మీ అల్ప జీవితాలను బలి ఇవ్వండి. మీరు తిండి లేక చచ్చినా అది ఏ పాటిది? మీరు, నేను, మన బోటి 1000 మంది మన జాతి సజీవమై ఉండటానికే నలిగి బలి అయితే ఏమి? ఇదిగో జాతి అధోగతిలో పడిపోతోంది. లక్షల కొద్దీ ప్రజలము లెక్కకు మీరిన శాపాలు మన నెత్తిపై పడుతున్నాయి. దాహంతో అల్లాడుతూ నీళ్ళడిగినప్పుడు దగ్గరలో నిర్మల జీవ నదీ ప్రవాహాలు కనిపిస్తున్నా ఎవరికి మనం మురికి గుంటల నీళ్ళిస్తున్నామో? అష్టైశ్వర్యాలను మనకు కళ్ళెదుట కనిపిస్తుంటే లక్షల కొద్దీ ఆకలితో చస్తున్న ఎవరిని ఉపేక్షిస్తున్నామో? నోటి మాటలతో అద్వైతాన్ని గురించి బోధనలు చేస్తూ ఏ అసంఖ్యాక జనుల్ని మన శక్తి కొద్దీ ద్వేషిస్తున్నామో? కోట్ల కొద్దీ మనుషులను హింసించడం కోసం మనం లోకాచార సూత్రాలను కల్పిస్తున్నామో? అన్ని ప్రాణులు ఒక్కటే అని, అందరం ఒకే భగవానుని అంశతో జన్మించామని సిద్ధాంత వాక్కులను పలుకుతూ వీసమైన ఆచరణ లేక ఎవరిని మనం మోసగిస్తున్నామో అట్టి సోదరుల శాపాలు మన నెత్తిపై పిడుగులలాగా పడుతున్నాయి. స్నేహితులారా, అంతా మీ మనస్సున ఉందంటున్నా కొంచెమైనా ఆచరణలో లేకుండటమా? ఈ మచ్చను తొలగించుకోండి. లేవండి, మేలుకోండి. ఈ స్వల్ప ప్రాణం పోయినా లెక్కేమి? ప్రతివాడు చావలసిందే కదా. మహా ఋషి, మహాపాపి, అత్యంత ధనికుడు, అత్యంత దీనుడు చివరికి మరణించక తప్పదు కదా. ఎలాంటి వారికి శరీరం శాశ్వతమై నిలవబోదు. లెండి, మేలుకోండి. కపటం వదిలి నిలబడండి. మన కపటం వర్తనం ఘోరంగా పెరిగిపోయింది. మనకిప్పుడు కావాల్సింది శీలం. యమునికుండే హఠంతో పూనిన కార్యాన్ని పట్టు విడవకుండా నిర్వహించే దీక్ష, శీలం మనకు అవసరం. గనులు దూషించని లేక భూషించని ఈ దినం లక్ష్మీరాణి, లేకపోని మరణం తక్షణమే సంభవించని లేక 100 ఏళ్ల వరకైనా ఆగని, ధర్మ మార్గం నుండి ఒక్క అడుగైనా తప్పివేయని వాడే నిజమైన సాధు పుంగవుడు. కాబట్టి లేవండి, మేలుకోండి. కాలం గతించిపోతుంది. మన సామర్థ్యమంతా వ్యర్థ ప్రసంగాలతో వృధా అయిపోతోంది. లేండి, మేలుకోండి. క్షుద్ర విషయాలను, అల్పాంశాలను గూర్చిన వాదులాటలను, స్వల్ప సిద్ధాంతాలను గూర్చిన పొట్లాటలను దూరంగా నెట్టివేయండి. మనం నిర్వహించవలసిన మహాకార్యం ఉంది. కోట్ల కొద్దీ జనం నశించిపోతున్నారు. మహమ్మదీయులు మొట్టమొదట భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ హిందువుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉండిందో ఈనాడు వారి సంఖ్య ఎంత తక్కువగా పోయిందో గమనించండి. దినదినానికి హిందువులు తగ్గిపోతున్నారు. చివరికి పూర్తిగా అదృశ్యమైపోగలరు. వారు అదృశ్యులైపోతే పోవచ్చు, కానీ వారిలో ఎన్ని దోషాలున్నా, వారు ఎన్ని అపార్థ కల్పనలు చేస్తున్నా, ఏ మహాద్భుత భావరాజాలకు వారు ఇంకా ప్రతినిధులుగా ఉన్నారో అవి వారితోనే నశించిపోగలవు. సమస్త ఆధ్యాత్మిక విద్యలకు శిరోపోషణమైన అద్వైత
సిద్ధాంతం వారితోనే నాశనమైపోగలదు. కాబట్టి ప్రపంచ పారమార్థికతను సంరక్షించడానికే ప్రసారిత బాహులతో లేండి, మేలుకోండి. మొట్టమొదటగా మీ మాతృదేశం కోసం దాన్ని అనుష్ఠించండి. మనకి ఈనాడు కావాల్సింది కేవలం ఆధ్యాత్మికత కాదు, ఈ వ్యవహార ప్రపంచంలోకి అద్వైతాన్ని కొంచెం ప్రవేశపెట్టాలి. ఇది ప్రధానం. మొట్టమొదటిది భుక్తి, ఆ తర్వాతది ముక్తి. దరిద్రులు తిండిలేక మాడుతుండగా వారికి మితిమీరిన మతబోధ చేయమంటారే? ఎన్ని సిద్ధాంతాలైనా ఆకలి బాధను నివారించగలవా? మనకు 2 దౌర్భాగ్యాలు ఉన్నాయి. మొదటిది మన దుర్బలత, రెండోది విద్వేషపూరితమైన శుష్క హృదయం. నీవు లక్షల కొద్ది సిద్ధాంతాల గురించి ప్రసంగాలు చేయవచ్చు, కోట్ల కొద్ది సంప్రదాయాలను బయలుదేరి తీయవచ్చు, కానీ నీ హృదయంలో ప్రేమ పుట్టేంత వరకు అంతా వ్యర్థమే. వేదం బోధించినట్లు వారు నీలో కలిసిపోయి నీ శరీరాంగాలలో వారు చేరిపోయే వరకు నీవును వారును, దరిద్రులు ధనికులను, పండితులు పామరులను, యోగులు పావులను అందరూ నీవు బ్రహ్మమని పేర్కొనే అద్వితీయ అఖండ పరమాత్మలో అంశభూతమై ఒప్పే వరకు వారిపై నీ సానుభూతి ప్రసరించు. ఆర్యుల్లారా, ఆ అద్వైత సిద్ధాంతం యొక్క ప్రధానమైన దివ్యాంశాలను కొన్నిటిని మీరు తెలపడానికి ప్రయత్నించాను. ఆ అద్వైతాన్ని ఆచరణలో పెట్టే సమయం వచ్చింది. దాన్ని ఈ దేశంలోనే కాక అంతటా ఆచరణలో పెట్టవలసి ఉంది. ఆధునిక భౌతిక శాస్త్రం తన సమ్మెటపోటులతో ప్రతి చోట ద్వైత మతపు గాజు పునాదులను పొడి చేస్తున్నది. ద్వైతులు శాస్త్రవాక్యాలను ఇంకా సాగదీయడానికి వీలు కనిపించేంత వరకు వానిని పట్టలాగడం ఇక్కడే కాదు. ఈ శాస్త్రవాక్యాలు కేవలం ఇండియా రబ్బరు మాత్రమే కాదు కదా. వారు తాము సురక్షితంగా దాక్కోవడానికి సందుగొందుల్లోనూ మారుమూలలను వెదకడం ఇక్కడనే కాదు, ఇంతకంటే ఎక్కువగానే యూరప్లోనూ అమెరికాలోనూ కూడా ఉంది. మన భారతదేశం నుండి అక్కడికి కూడా ఈ అద్వైత భావం కొంత వ్యాపించవలసి ఉంది. అది ఇదివరకే అయిపోయింది, కానీ అది పెరిగి వృద్ధి పొందవలసి ఉంది. అది వారి నాగరికతలను కూడా సంరక్షించాలి. పాశ్చాత్య దేశాల్లో పాత విషయాలు కనబడకుండా పోయి కొత్త విషయాలు తలెత్తుతున్నాయి. స్వర్ణారాధనలు, ధనపూజలు పెచ్చుపెరుగుతున్నాయి. స్పర్ధ, ధనార్జన, పోటీ అనే నవీన సిద్ధాంతం కంటే ఎంత మూటుదైనా పూర్వపు మత సిద్ధాంతమే మంచిది. ఎంత బలం కలదైనా అలాంటి పునాదుల మీద నిర్మితమైన ఏ జాతి నిలవజాలదు. అలాంటి పునాదుల కాలవన్నీ నశించి ఊరు పేరు లేకుండా పోయాయని ప్రపంచ చరిత్ర బోధిస్తోంది. అలాంటి వెల్లువ ఈ భారతదేశం మీదకి వచ్చి పడకుండా మనం మొట్టమొదటిగా ఆపాలి. కాబట్టి ఈ ఆధునిక భౌతిక శాస్త్రం వేసే దెబ్బల నుండి మతాన్ని రక్షించుకోవడానికే అందరికీ ఈ అద్వైతాన్ని బోధించండి. అంతేకాదు, మీరు ఇతరులకు సహాయం చేయాలి. మీ వేదాంతం అమెరికా, యూరప్ల చిక్కులు తీర్చగలదు. అన్నింటికంటే ముఖ్యంగా ఆచరణ రూపమైన పని చేయవలసిన ఆవశ్యకత ఈ దేశంలో కలదని ఇంకొకసారి మీకు జ్ఞప్తి చేస్తున్నాను. అందు మీరు పోనవలసిన మొట్టమొదటి అంశగా అధోగతి పాలైపోతున్న కోట్ల కొద్ది దీనజనుల దగ్గరికి పోవాలి. శ్రీకృష్ణ భగవానుని ఈ వాక్యాన్ని మనం మననం చేసుకుంటూ వారిని చేయి పట్టుకుని నడపాలి. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మాణితే స్థితాః. అంటే బ్రహ్మం నిర్మలుడు, సర్వసముడు కావడం వల్ల సమత్వ భావాన్ని మనసున స్థిరం చేసుకునేవాళ్ళు ఈ జన్మలోనే సంసారాన్ని జయిస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు బ్రహ్మంతోనే జీవిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరి మండలారా లేవండి మేల్కొండలో పార్ట్ 51లో పార్ట్ 6 అయింది.
నెక్స్ట్ పార్ట్ 52లో భారతదేశ భాగ్యోదయం గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ సోదరిమణులారా లేవండి, మేలుకోండి. మీకు మేలుకోండిలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.